హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. దిస్ ఇస్ సురేఖ. లాస్ట్ వీడియోలో మనం థంబ్‌నెయిల్ సిరీస్‌లో భాగంగా సెకండ్ ఎపిసోడ్‌లో టెక్స్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసాము. అలాగే అందులో తెలుగు ఫాంట్స్‌ని ఎలా మన మొబైల్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవాలి, వాటిని మన ఎడిటింగ్ యాప్స్‌లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ కూడా చూసాను. కానీ అందులో నేను విఎన్ యాప్ గురించి మాత్రమే డిస్కస్ చేశాను. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి తెలుగు ఫాంట్స్ అనేది. ఈ వీడియోలో ఇన్‌షాట్ గురించి, అలాగే కైన్‌మాస్టర్ గురించి, అలాగే ఇతర యాప్స్‌లో కూడా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే గనక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనం ఇట్లాగా గూగుల్‌లోకెళ్ళగానే ఇక్కడ సెర్చ్‌లో ఇక్కడ చూసారు కదా! తెలుగు ఫాంట్స్ ఫ్రీ డౌన్‌లోడ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టైపింగ్ గురు అని, తెలుగు ఫాంట్స్ అని చెప్పి ఇలా ఏ వెబ్‌సైట్‌లో నుంచైనా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను దీంట్లో నుంచి డౌన్‌లోడ్ చేసి చూపిస్తాను ఎలాగనేది. ఇక్కడ చూసారు కదా! డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఆరాధన ఉంది కదా! నేను దీన్ని డౌన్‌లోడ్ చేయడానికి చూస్తున్నాను. ఇక్కడ డౌన్‌లోడ్ అని కనిపిస్తుంది కదా! డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయగానే వెయిట్ చేయమని అడుగుతుంది. ఆఫ్టర్ దట్ ఇది డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఇలాగ కిందకెళ్ళగానే మీకు సేవ్ టు ఫైల్స్ అని కనిపిస్తుంది. అది సేవ్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ నో క్లిక్ ఆన్ ద సేవ్. అది సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఫైల్స్‌లోకెళ్దాము. సో, ఇది కదా ఫైల్స్. ఇప్పుడు మనం ఫైల్స్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ చూసారా? ఆరాధన డాట్ టీటీఎఫ్ అని ఉంది కదా! డాట్ టీటీఎఫ్ అలాగే డాట్ ఓటీఎఫ్. ఇలాగ డాట్ టీటీఎఫ్, డాట్ ఓటీఎఫ్ అని ఉన్న ఫార్మాట్‌లోవి మాత్రమే మనకి తెలుగు ఫాంట్స్ అనేవి డౌన్‌లోడ్ చేసుకుంటే మన మొబైల్ సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం ఆఫ్ ది మొబైల్స్‌లో అలాగే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఆరాధన అనే దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అప్ సింబల్ కనిపిస్తుంది కదా! కొన్ని మొబైల్స్‌లో అయితే ఇక్కడ 3 డాట్స్ అనేది కనిపిస్తుంది. అలాగే కొన్ని ఎక్స్ట్రాక్ట్ చేయమని అడుగుతుంది ఫైల్స్. మీరు అలా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పక్కకెళ్ళిన తర్వాత ఇలాగ వీఎన్ అని కనిపిస్తుంది కదా! అలాగే ఇక్కడ నాకు ఓన్లీ వీఎన్ మాత్రమే కనిపిస్తుంది. ఇలా కనిపించినప్పుడు ఇక్కడ నేను డైరెక్ట్‌గా వీఎన్‌తో వెళ్ళిపోయినప్పుడు అది ఇంపోర్ట్ చేసుకోమని అడుగుతుంది. యాక్చువల్‌గా నేను ఇలాగా రీసెంట్‌గా చూపించాను ఎలా చేయాలనేది. ఇక్కడ చూసారు కదా! సక్సెస్‌ఫుల్లీ ఇంపోర్టెడ్ అని వచ్చింది. ఇన్‌కేస్ సక్సెస్‌ఫుల్లీ ఇంపోర్టెడ్ అనేది కొన్ని మొబైల్స్‌లో చూపించకపోవచ్చు. బట్ కానీ మనకిక్కడ ఫాంట్స్‌లో అది యాడ్ అయిపోతుందనమాట. ఇంకా మీరేమన్నా ఫాంట్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ ఫాంట్ గాని, లేదంటే ప్లస్ సింబల్ కనిపించినవి ఇలాగ ఎక్కడ ఉన్నా గాని మీరు ఆ యాప్‌లో ఈజీగా ఇలాంటి తెలుగు ఫాంట్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇన్‌షాట్‌లో అసలు ఎలా డౌన్‌లోడ్ చేస్తామనేది చూద్దాము. ఇది చాలామంది అడిగారు ఇన్‌షాట్ గురించి. అగైన్ ఇక్కడ ఫైల్స్‌లోకెళ్ళి ఆల్రెడీ మీరేదైనా డౌన్‌లోడ్ చేసుకుంటే ఓకే. లేదంటే గనక తెలుగు ఫాంట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి ఇందాక చెప్పినట్టే. ఇప్పుడు ఇక్కడ పల్లవి బోల్డ్ అని ఉంది కదా! నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇందాకట్లాగే ఇక్కడ అప్ యారో సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ అప్ యారో సింబల్ లాగా కనిపించకపోతే కొంతమందికి 3 డాట్స్ అని కనిపిస్తుంది. మొబైల్‌ని బట్టి ఉంటుంది. అది చేంజ్ అవుతుంది. అక్కడ మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసినా గానీ మీకు వీఎన్, వాట్సాప్ ఇలా మీకేమైనా యాప్స్ అవైలబుల్ ఉంటే అవి చూపిస్తాయి. ఇన్‌కేస్ అలా చూపించకపోతే కూడా ఎలా చేయాలనేది కూడా చూద్దాము. ఇక్కడ అప్ యారో మీద క్లిక్ చేసి ఇప్పుడు చూసారు కదా! ఇన్‌షాట్ అనేది కనిపిస్తుంది కదా! ఇన్‌షాట్ మీద క్లిక్ చేయాలి. ఇన్‌షాట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసారు కదా! ఇంపోర్టెడ్ సక్సెస్‌ఫుల్లీ అని కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా! నేను ఒక ఫోటోని తీసుకున్నాను. అండ్ ఇప్పుడు తెలుగులో ఎలా టైప్ చేయాలో కూడా చూద్దాము. కొంతమందికి తెలుగు లాంగ్వేజ్ అనేది ఆల్రెడీ ఉంటుంది కదా! టైప్ చేయటం. అలా కూడా మీరు తీసుకోవచ్చు కావాలంటే గనక. ఓకే. ఇక్కడ సపోజు మీరు అనేది నేను ఇక్కడ టైప్ చేశాననుకుందాం. మీరు ఇన్‌షాట్‌లో టెక్స్ట్‌ని ఎలా ఎడిట్ చేస్తారో అలాగా ఇవన్నీ గూడా ఎడిట్ చేసుకునే ఆప్షన్స్ అన్నీ గూడా దీనికి వర్తిస్తాయన్నమాట. అలాగే ఇందులో మనం కావాలంటే ఇన్‌షాట్‌లో మల్టిపుల్ కలర్స్‌తో గూడా మనము టెక్స్ట్‌ని తీసుకోవచ్చు. ఇప్పుడు మీరిలా దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా! ఎడిట్ చేసుకునేది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఏఏ అని కనిపిస్తుంది కదా! ఆ ఏఏ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఇదివరకు ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయన్నమాట. అలాగే ఇప్పుడు ఇంకొకటి ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ దూర్జటి అనేది ఉంది కదా! సో, దీన్ని కూడా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాము.
ఇందాకట్లాగే సేమ్ ఇక్కడికెళ్ళిపోయి ఇంపోర్ట్ చేసుకోవడమే. ఇప్పుడు ఇంపోర్ట్ అవ్వగానే ఇక్కడ నేను దూర్చటి మీద సెలెక్ట్ చేయకుండానే చూసారు గదా! అది ఎలా ఫాంట్ అనేది చేంజ్ అయిపోయిందో. ఇప్పుడు మనం కైన్ మాస్టర్‌లో తెలుగు ఫాంట్స్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చూద్దాము. కైన్ మాస్టర్‌లో మీరు తెలుగు ఫాంట్స్ అనేవి ఫైల్స్‌లో నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకునే అవసరం లేదు. అలాగే గూగుల్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కైన్ మాస్టర్‌లోనే ఉంటాయన్నమాట. వాటిని ఎలా చేయాలో చూద్దాము. గోయింగ్ టు క్లిక్ ఆన్ ద కైన్ మాస్టర్. క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 16:9 అని సెలెక్ట్ చేసుకోండి. నేమ్ కావాలంటే నేమ్ ఎంటర్ చేసుకోండి. క్లిక్ ఆన్ ద క్రియేట్. ఇప్పుడు ఇలా మీకు కావాల్సిన థంబ్‌నెయిల్ బ్యాక్‌గ్రౌండ్ అనేది తీసుకున్న తర్వాత బట్ కైన్ మాస్టర్‌లో ఏంటంటే ఈ లోగో అనేది కంపల్సరీ వస్తుందన్నమాట. ఇలా లోగోస్ వచ్చే వాటిని మీరు థంబ్‌నెయిల్స్‌కి డిజైన్ చేయడానికి అవాయిడ్ చేయటమే మంచిదనమాట. వీఎన్ అలాంటి వాటిలో అయితే మీరు వాటర్ మార్క్ అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీరు అనేది ఇక్కడ టైప్ చేశాను కదా! ఓకే. క్లిక్ చేయగానే ఇక్కడ ఫాంట్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయగానే మీకిక్కడ హోమ్ సింబల్ లాగా కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి లాంగ్వేజెస్ అన్నీ కూడా డిస్‌ప్లే అవుతాయన్నమాట. వీటిలో ఇలా మీరు కిందకెళ్తూ ఉండగానే ఇక్కడ తెలుగు అని కనిపిస్తుంది. ఇక్కడ తెలుగు ఫాంట్స్ అనేవి ఉంటాయన్నమాట. మీరు వీటిని తీసేసుకొని డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇక్కడ సపోజ్ అనేక్ తెలుగు అని ఉంది కదా! నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయగానే అది ఇన్‌స్టాల్డ్ అని చెప్పి వస్తుందన్నమాట. ఇలా మనం బ్యాక్‌కెళ్ళగానే దీన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ మనకి తెలుగులోకెళ్ళి అనేక్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనం ఓకే చేయగానే ఇలాగ మీరు కైన్ మాస్టర్‌లో కూడా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేసుకున్నప్పుడు మనకి వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవ్వదు కాబట్టి అది కైన్ మాస్టర్ ప్రో అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే జరుగుతుంది కాబట్టి ప్రీమియంలోనే. అందుకని ఏవైతే వాటర్ మార్క్ వస్తాయో ఆ టైప్ ఆఫ్ యాప్స్‌ని మీరు ఇలాంటి థంబ్‌నెయిల్స్ కోసం అంటే నేను చెప్పిన మెథడ్‌లో థంబ్‌నెయిల్స్ చేయడానికి యూజ్ చేయకపోవడమే మంచిదన్నమాట. ఓకే. ఇది కైన్ మాస్టర్‌లో మనం తెలుగు ఫాంట్స్‌ని యూజ్ చేసుకునే పద్ధతి. బట్ కైన్ మాస్టర్‌లో యూజ్ చేసుకుంటే ఏంటంటే కేవలం మీరు ఇట్లా థంబ్‌నెయిల్స్‌కే కాదు, నేను చెప్పిన ఈ మెథడ్స్ మీరు ఏ టైప్స్ ఆఫ్ యాప్స్ యూజ్ చేస్తారో ఆ టైప్స్ ఆఫ్ యాప్స్‌లో మీరు తెలుగు ఫాంట్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని కేవలం థంబ్‌నెయిల్స్ కోసం మాత్రమే కాకుండా మీరు వాటిని మీ వీడియోస్‌లో టెక్స్ట్ ఎంటర్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు వంటలకి సంబంధించిన వీడియోస్ అనేవి షూట్ చేస్తారు కదా! వాటిని ఎడిట్ చేసుకునేటప్పుడు కూడా ఇంగ్రీడియెంట్స్ అలాంటివి మీరు తెలుగులో టైప్ చేయడానికి ఇలాంటివనేవి యూజ్ అవుతాయన్నమాట. ఇప్పుడు సపోజ్ ఐ యామ్ గోయింగ్ టు ద ఫైల్స్. ఇందాకట్లాగే ఇది చేయడానికి ఇక్కడ చూసారు గదా! నాకిలా పక్కకి వెళ్ళినా గానీ, ఇలా క్లిక్ చేసినా గానీ, నాకిందులో అసలు పవర్ డైరెక్టర్ అనే యాప్ అనేది కనిపించట్లేదు కదా! ఇలా కనిపించినప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాము. జస్ట్ ఐ యామ్ గోయింగ్ టు ద పవర్ డైరెక్టర్ యాప్. ఐమ్ టేకింగ్ ఎ న్యూ ప్రాజెక్ట్. ఇప్పుడు పవర్ డైరెక్ట్‌లో తెలుగు ఫాంట్స్‌ని అసలు ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే యాడ్ ఏ టెక్స్ట్ క్లిక్ చేయండి. యాడ్ ఏ టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకిలా వస్తుంది గదా! టెక్స్ట్‌ని యాడ్ చేయమని చెప్పి. ఇక్కడ మీకు ఫాంట్ అని కనిపిస్తుంది గదా! ఫాంట్ మీద క్లిక్ చేయగానే యూ కెన్ సీ హియర్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది. అవునా? ప్లస్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఏ ఫాంట్స్ అయితే ఉన్నాయో వాటిని ఇందులో గూడా పెట్టుకోవచ్చు. సపోజ్ నేను ఈ దూర్జటి అనేది క్లిక్ చేస్తున్నాను. ఓకే. అందులోకి ఆ ఫాంట్ అనేది వెళ్ళిపోయింది. చూసారు కదా! దూర్చటి అనేది వచ్చింది. ఇప్పుడు గూడా మీకు ఇన్‌కేస్ తెలుగు ఉంటే గనక మనం తెలుగు చేసుకోవచ్చు టైపింగు. యూట్యూబ్‌లో అనేది నేను టైప్ చేశాను. ఓకే. ఇక్కడ మీరు దీని మీద ఇలా క్లిక్ చేయగానే అది చూసారు కదా! ఎలా చేంజ్ అయిపోయిందో. సేమ్ ఇలాగే ఇలా ప్లస్ సింబల్ గానీ, ఫాంట్స్‌లో లేదంటే ఇంపోర్ట్ అని కనిపించినా గానీ, మీరు అలాంటి ఏ యాప్‌లో అయినా గానీ మీరు వీటిని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో మీరు టైప్ చేసినా, చేయకపోయినా ఇలాగ మీకు తెలుగు టైపింగ్ ఉంటే గనక దాని ద్వారా గూడా మీరు ఫాంట్స్‌ని ఇట్లాగా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ అపియర్ సింబల్ మీద క్లిక్ చేసి, ఇక్కడ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఫైల్ టైప్ అనేది ఎంపీ4 ఉంది కదా!
దీన్ని మనం పీఎన్‌జీ గాని, జేపీజీ గాని అంటే ఇమేజెస్ తీసుకునే ఫార్మాట్ అన్నమాట ఇది. సో, పీఎన్‌జీ గాని, జేపీజీ గాని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1925,080 ఉంది కదా! సో, ఇది మనకి హైయెస్ట్ క్వాలిటీ థంబ్‌నెయిల్ అన్నమాట. ఇక్కడ సైజ్ అనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అనేది ఉండదు. యాక్చువల్‌గా నేను లాస్ట్ వీడియోలో ఒక తప్పు చెప్పానన్నమాట. అది మన సబ్స్క్రైబరే చెప్పారు. ఇక్కడ నేను 2 ఎంబీ అని చెప్పకుండా 2 కేబీ అని చెప్పాను. ఐదర్ 2000 కేబీ అయినా అనొచ్చు, లేదంటే 2 ఎంబీ అయినా అనొచ్చు. ఇక్కడ పేజెస్ కరెంట్ పేజ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు డౌన్‌లోడ్ చేసినప్పుడు మనకి 2 ఎంబీ కంటే తక్కువగా వస్తుందా, ఎక్కువగా వస్తుందా అనేది కూడా మనం చెక్ చేద్దాము. నౌ క్లిక్ ఆన్ ద డౌన్‌లోడ్. డౌన్‌లోడ్ అయిన తర్వాత అది లెస్ థాన్ 2 ఎంబీ ఉండాలి. మీకు కేబీలో చూపిస్తే గనక 2000 కేబీ కంటే తక్కువగా ఉండాలి. ఇక్కడ డౌన్‌లోడ్ అగైన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ ఫైల్ అనేది ఇక్కడ డౌన్‌లోడ్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా మీరు 1.21 ఎంబీ అని ఉంది. అంటే లెస్ థాన్ 2 ఎంబీ ఉంది. 2 ఎంబీ కంటే తక్కువగా ఉంది కాబట్టి మనం ఇది హ్యాపీగా హై క్వాలిటీ థంబ్‌నెయిల్‌ని మన థంబ్‌నెయిల్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా ఫ్రెండ్స్, తెలుగు ఫాంట్స్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, వాటిని మన ఎడిటింగ్ యాప్స్‌లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, అలాగే హై క్వాలిటీ థంబ్‌నెయిల్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది. ఇంకా మీకేవైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. డెఫినెట్‌లీ ఐ విల్ రిప్లై టు యూ. మరో మంచి వీడియోతో నేను ముందుకొస్తాను. టిల్ దెన్ హ్యాపీ ఎడిటింగ్ అండ్ హ్యాపీ క్రియేటింగ్.